ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసేది, ఈ 50 రోజులు అంటే కౌంటింగ్ 4వ తారీఖు కౌంటింగ్ అయింది. ఈ 55 రోజులు పరిపాలనలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అన్నీ కూడా అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తాం, అన్నీ అమలు చేస్తాం అని చెప్పి ఈరోజు ఎక్కడా కూడా వాటిని అమలు చేసేటందుకు అధ్యయనం చేస్తూ ఉన్నాం, వెరిఫికేషన్ చేస్తూ ఉన్నాం అని చెప్పి చెబుతా ఉన్నారే తప్ప ఎక్కడా కూడా ఈ కార్యక్రమాలు వాళ్ళు ఏదైతే సూపర్ 6 పేరుతో ప్రజలందరికీ వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలను ఎక్కడ కూడా అమలు చేసే దిశగా ఎక్కడ కనిపించలేదు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారంటే అసెంబ్లీలో డబ్బులు లేవు, నాకు భయం వేస్తూ ఉంది, ప్రజలకి వాగ్దానాలు చేసేసాం అని ఇంకొక ధోరణిలో తప్పుదోవ పట్టించి తప్పించుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు. నిన్న ఎక్కడో సోషల్ మీడియాలో ఒక వీడియో చూసాం. రోసయ్య గారు 1999 సంవత్సరంలో చెప్పిన మాటలు చూస్తే చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి అదే విధంగా ఉంటది అనేది అర్థమవుతా ఉంది. ఆ రోజు రోసయ్య గారు ఏం చెప్పారంటే, కనిపించిన వాళ్ళందరికీ కూడా వాగ్దానాలు చేశారు, ఈ రోజు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పి ఆ రోజు అట్లా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి ఆ రోజు చెప్పి మళ్ళీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారిలో ఏం మార్పు లేదు. ఎన్నికల ముందు ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకునే దిశగానే మళ్ళీ పరిపాలన జరుగుతూ ఉంది. ప్రజలు మరొకసారి మోసపోయారని మేమందరూ కూడా భావిస్తాం. ప్రజలంటే ఇది చేస్తాం, అది చేస్తాం, ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా అమ్మఒడి ఇచ్చేస్తాం, 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాం అని రకరకాలుగా మభ్యపెట్టి ఇప్పుడు ఏదన్నా ఎందుకు చేయలేదని మాట్లాడితే మేము పెన్షన్ ఇస్తున్నాం కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఇదంతా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు, తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 50 రోజులు రాకముందే ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క వ్యవహార శైలి అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. వీటిలన్నిటినీ తప్పుదోవ పట్టించడం కోసం రకరకాలుగా ప్రజల మీద దాడులు చేయడం, హత్యలు చేయడం, ఏమో రకరకాల కార్యక్రమాలు చేసి వాళ్ళ కక్షపూరితమైనటువంటి ప్రవర్తనే కనపడతా ఉంది. ఎందుకంటే ఆ రోజు మీరు కూడా చేశారని మేము ఎప్పుడు చేయలేదు. అలా మేము ఎప్పుడు ఏదో చట్టం అంటే వాళ్ళ చుట్టంలాగా ఈరోజు బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా కూడా ఈ ప్రజలందరూ కూడా తిరగబడే రోజు కూడా వస్తుంది. ఎందుకంటే అన్యాయంగా కేసులు పెట్టడం రాష్ట్రంలో మనం ఒక వినుకొండలో మర్డర్ కానీ లేదా ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని దాడులు జరిగినాయో ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి. ఏమన్నా మాట్లాడితే సెటరికల్ గా మాట్లాడటం, హోమ్ మినిస్టర్ గారు ఏం మాట్లాడుతా ఆమెకే తెలియదు. ఆమె వచ్చి జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే అని మాట్లాడుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేనే, కానీ నువ్వు ఒకసారి పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే అనే మాత్రం ఆ విషయాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే అంత దారుణంగా మాట్లాడటం వాళ్ళ యొక్క ఏంటంటే ఏదో వాళ్ళకి అనుకోకుండా ఏదో అధికారం వచ్చేసేసరికి రకరకాలుగా మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో సంబోధించడం, ఎన్ని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా పామరు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా గారు, ఆయన అనుకోకుండా గెలిచిపోయాడు ఈ నియోజకవర్గంలో. ఆయన కూడా ఏం చేయాలో తెలియట్లేదు. గ్రామాల్లో ఏం చేస్తా ఉన్నారంటే బుక్ కీపర్లను తీసేయడం, ఫీల్డ్ అసిస్టెంట్ని తీసేయడం, దానికి ఒక రేటు మాట్లాడుకోవడం, వచ్చి వెంటనే చెరువులు తవ్వడం ప్రారంభించారు. ఆయన ఊరు తిరిగేవాడు. ఎక్కడా కూడా మేము చెరువులు తవ్వేవాళ్ళం కాదు, ఇసుక ఒకే కాంట్రాక్టర్ ఉండేవాళ్ళు, అన్నీ కూడా జరిగాయి. కానీ ఈరోజు రావడమే నిమ్మకూరులో దాదాపుగా 50 లక్షల రూపాయలు మట్టి అమ్మేశాడు ఆయన. అదేవిధంగా కోసూరులో 1 కోటి రూపాయలు మట్టి అమ్మేశాడు. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఇంకా ఆయన ఎంత అవినీతి చేస్తాడో మనమే అంచనా వేసుకోవచ్చు. 50 సంవత్సరాల్లోనే బుక్ కీపర్ల అవినీతి, అధికారుల దగ్గర అవినీతి, మట్టి దగ్గర అవినీతి, ఎన్ని ఇసుక దగ్గర అవినీతి, ఇవన్నీ కూడా రకరకాలుగా వాటాలు వేసుకుని ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా. పైగా మళ్ళీ నిన్న నా మీద ఆరోపణలు చేస్తాను. ఏమైనా ఆరోపణలు చేస్తాను? నాకు హైదరాబాద్లో నాకు ఒక ఇల్లు ఉంది,
నేను ఇక్కడ రాజకీయాల్లో ఉండడం వల్ల ఆ ఇల్లు అద్దెకిచ్చాను. ఆ అద్దెకిచ్చిన దానిలో మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పిఏ అందులో ఉంటా ఉన్నారు. అందులో అద్దెకున్నప్పుడు పోలీసులు వచ్చి అక్కడ ఎంక్వైరీ చేయడానికి వచ్చి వేరే అక్కడ ఆ జిల్లాకి సంబంధించిన ఇష్యూలో ఎంక్వైరీ చేయడానికి వస్తే ఆ ఇంటికి వచ్చిన క్షణంలో అతను లేనప్పుడు ఇంటి ఓనర్కే ఫోన్ చేస్తారు కదా. నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళి ఆ తాళాలు తీసి వాళ్ళకి మీకు ఏమైనా కావాలంటే చూసుకోండి అని చెప్పి చేస్తే దాన్ని పామర్లోనే ఈ మూలాలు ఉన్నాయి అని చెప్పి మాట్లాడతాడు. ఇంకా అతనికి ఏదో ప్రతిపక్షం, నీకు నిజంగా అధికారం ఉంది వెళ్ళి నా మీద విచారణ చేసుకోండి, నేను సిద్ధంగా ఉన్నాను, నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను, మీరు ఏది చెక్ చేసుకున్నా రెడీగానే ఉన్నారు. దానికి ఏదో దుష్ప్రచారం చేయడం కోసం పేపర్లో స్టేట్మెంట్లు ఇవ్వడం, నువ్వు చేసే పని మామూలు బ్రిడ్జ్ రాగానే నెలలో కట్టేస్తాను, కట్టేసాయి, చాలా సంతోషిస్తాం, మేము కూడా పిలుస్తాం, మేము కూడా పిలిచి సన్మానం చేస్తాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పామర్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తానన్నావు, ఇచ్చేసాయి. పామర్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తే పామర్ టౌన్ లో నీకు బ్రహ్మాండమైన సన్మానం చేస్తాం. నేను కూడా చూస్తా ఉన్నా, నువ్వు 50 రోజుల్లో ఇవన్నీ జరిగిపోతాయని నేను అనట్లేదు. ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. రోడ్లన్నీ మేము వచ్చిన వెంటనే వేసేస్తానన్నారు. ఏది ఆ రోడ్లన్నీ వేయండి, పిలిచి సన్మానం చేస్తాం. మా నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేనే సన్మానం చేస్తా. ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం చేయండి ఎమ్మెల్యే గారు. మీరు బుక్ కీపర్లు చిన్న చిన్న వాళ్ళని తీసేయడం, ఏదో ఉపాధి హామీలో వాళ్ళని తీసేయడం, లేకపోతే మళ్ళీ పాత స్టైల్లో ఊరూరా తిరిగి పామర్ ఎమ్మెల్యే అప్పుడు కైలే అనిల్ కుమార్ అవినీతి చేశాడని మాట్లాడారు. మళ్ళీ ఇంకా అదే ధోరణిలో మీరు వస్తే మీరు చేసేది ఏంటో చూడండి. మీరు పామర్లో మళ్ళీ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి పొలాలు ఎక్కడ కొంటున్నారు మీ నాయకులు, కార్యకర్తలు అన్నీ నాకు తెలుసు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, ప్రజలు గుర్తిస్తారు. ఇక్కడ సమయం ఇస్తా ఉన్నాం. ఏదో ఈ 50 రోజుల్లో ఏదో జరిగిపోతుంది చేసేస్తారని నేను భావించట్లేదు. ఇంక సమయం ఇస్తా ఉన్నాం, ఇంకా 6 నెలలు నీకు సమయం ఇస్తాం. తప్పకుండా కూడా మీరు ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలు మీరు కూడా నెరవేర్చకపోతే మిమ్మల్ని కూడా నిలదీస్తాం. మీరు ఏదైనా కేసులు పెట్టుకోండి, ఏదైనా చేసుకోండి, ఏదైనా దేనికైనా సిద్ధంగా ఉండి రెడీగా ఉన్నామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. మా కార్యకర్తల మనోభావాలు మాకు చాలా ముఖ్యం. సరే, మీరు ఓటమి చెందారు అని కూడా మీరు మాట్లాడచ్చు. ఓటమి చెందిన దాని గురించి కూడా మేము దాన్ని ఎందుకు ఓటమి చెందాం, ప్రజలు ఎందుకు విశ్వాసం పొందలేకపోతా ఉన్నాం, మనం మా కార్యకర్తలతో మాట్లాడుకున్నాం. మా కార్యకర్తల యొక్క మనోభావాలే మాకు ఇంపార్టెంట్. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తే వెన్నుముక్క. వాళ్ళకి ఏది జరిగినా కానీ సహించేది లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. అదేవిధంగా ఒక ఊరేగింపు పెట్టారు లంకపల్లిలో. ఆ ఊరేగింపు పెడితే అక్కడ ఒక ముసలావిడ చనిపోయింది. ముసలావిడ చనిపోతే ఎందుకు చనిపోయింది? ముసలావిడ బంగారాన్ని దోసుకెళ్ళిపోయారు. ఈ రోజు వరకు ఏం జరిగింది ఏంటి అనేది ఆ మర్డర్ కేసుని ఇంతవరకు ఏ అధికార పార్టీ నాయకులు కాపాడుతా ఉంటే ఆ మర్డర్ కేసుని ఛేదించలేకపోతా ఉన్నారో ఒక్కసారి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. పోలీసు వారిని కూడా అడుగుతాను మీ ద్వారా. అదేవిధంగా ప్రతి గ్రామంలో హాజా దగ్గర నుంచి పెదపార్పూడి దగ్గర నుంచి అన్ని గ్రామాల్లో కూడా ప్యాకెట్లు జరుగుతూ ఉన్నాయి. దీనిలో ఎమ్మెల్యే గారికి ప్రతిరోజు ఇన్కమ్ ఎంత, ఈ 50 రోజుల్లో ఎంత ఇన్కమ్ వచ్చింది అంటే రోజుకి 1 లక్ష రూపాయలు తీసుకుంటే దానిలో ఒక 50 లక్షల ఇన్కమ్ ఆయన సంపాదించారు. అంటే ఇన్ని దారుణాలు చేస్తా ఏదో మాట్లాడతా, ఎవరో నేను ఇల్లు అద్దెకిస్తే దాని గురించి మాట్లాడడం, లేకపోతే నాకంట బెంగళూరులో ఇల్లు ఉంది, విజయవాడలో ఇల్లు ఉంది, పామర్లో ఇల్లు ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేయాలంటారమ్మా. మీరు అధికార పార్టీలో ఉన్నారు కదా, రండి చెక్ చేయండి. మేము ఎప్పుడు కూడా తెరిచిన పుస్తకం, కష్టపడి పైకి వచ్చి ఏదో వచ్చే తప్ప ప్యాకెట్లు పెట్టో లేకపోతే మట్టి తోపునో లేకపోతే కాదు. ఇవన్నీ కూడా అంత తొందర ఏం కాదు, ఇంకా టైం ఉంది. 50 రోజులు ఏదో అయిపోతారు అనుకోరు. మీకు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చండి. మేము 6 నెలల్లో మీరు కనీసం పావులకు విడిచి స్టార్ట్ చేయండి, తీసుకొచ్చి తోటలూరులో సన్మానం చేస్తాం. తోటలూరులో ఇళ్ల స్థలాలు ఇవ్వండి. నేను ఇళ్ల స్థలాలు ఇవ్వలేదన్నారు కదా, నేను ఇవ్వలేదు అని దుష్ప్రచారం చేసావు కదా నువ్వు. తోటలూరులో అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వండి, పామూరులో ఇళ్ల స్థలాలు ఇవ్వండి. ఇవన్నీ కూడా చేస్తే డెఫినెట్ గా కూడా ఈ మాటకి కట్టుబడి నేను తీసుకొచ్చి సన్మానం చేస్తామని చెప్పి కూడా మనం చేస్తాం.